ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు, క్లిప్పులు వాటి అసలు యజమానులకే చెందినవి. ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి. హలో గైస్, మీకు డెమో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. సో మీకు ఈ ఇమేజ్ ఎందుకు చూపిస్తున్నానంటే, మీకు ప్రతిసారి మనకి ఇలాంటి ఇమేజెస్ అనేది మీకు జనరేట్ కావు. అప్పుడప్పుడు ఇలాంటి ఇమేజెస్ కూడా వస్తాయి, అప్పుడప్పుడు మీ ఫేస్ కూడా రాకపోవచ్చు. బట్ నాకైతే ఓన్లీ 1 క్లిక్లో మనకి ఇలాంటి ఫేసెస్ అనేది వర్కౌట్ అయింది. మీరు సింపుల్గా ప్రాంప్ట్ ఇచ్చేస్తే వర్కౌట్ కాదు. సో ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు ఇది డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసుకోండి. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా ఇక్కడ థింకింగ్ అని ఉంది కదా, నేను కొంచెం తెలుగులో పెట్టుకున్నాను కాబట్టి తెలుగులో వస్తుంది. సో మీకు ఇంగ్లీష్లో వచ్చినా ఓకే, తెలుగులో వచ్చినా ఓకే. ఇక్కడ థింకింగ్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత ఈ లైన్స్ మీద క్లిక్ చేసి క్రియేట్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సిస్టంలోనైతే మనకి ల్యాప్టాప్లో, కంప్యూటర్లో అయితే మనకి ఆప్షన్ చూపిస్తలేదు. ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తేనే ఇవి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, దాని కింద మనకి ఈ క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో మీరు ఎవరైనా పీసీలో, ల్యాప్టాప్లో యూజ్ చేస్తే మీరు అది చూసుకోండి. లేదంటే మనకి లైన్స్ కనిపిస్తే క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేసిన తర్వాత డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి, మీకు ఫస్ట్ టైమే మీ ఎగ్జాక్ట్లీ ఫేస్ రాకపోవచ్చు. ఇది కూడా కొంచెం వచ్చింది, కొంచెం పోయింది. నేను ఇంకోటి కూడా చూపిస్తాను. మీకు 2 టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఇస్తా, చూసుకోండి. ఇది మీకు ఆల్రెడీ డెమోలో చూపెట్టిన కదా, అది ఎంత నీట్గా ఉందో. బట్ ఇది కూడా చాలా మంచిగా వచ్చింది. కాకపోతే మనకి ఇట్లా హ్యాండు దగ్గరికి అనుకున్నట్టు వచ్చింది. సో ఇలాంటివి జరుగుతుంటాయి. మీరు ట్రై చేస్తూనే మనకి వర్కౌట్ అవుతాయి. అంత ఈజీగానైతే మ్యాక్సిమం వస్తుంది. బట్ అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి. మనం ఓపికతోటి చేస్తే వర్కౌట్ అవుతుంది అంతే. సో ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రాసెస్ ప్రతి వీడియోలో చెప్పేది. ఈ ప్రాంప్ట్ మీద క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేస్తే లైట్గా స్పేస్ ఇచ్చేసేయండి అంతే. ఇక్కడ సెండ్ కొట్టేసి అయిపోతుంది. చూద్దాం ఇప్పుడు సెండ్ కొట్టిన తర్వాత మనకి అవుట్పుట్ ఎట్లా వస్తుందో. నేను ఇంకోటి కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇంకోటి జనరేట్ చేసిన మనకి ఇట్లా వచ్చింది. ఇంతకుముందుకు నేను చూపెట్టిన కదా, కొంతమంది క్రౌడ్ వచ్చింది మన బ్యాక్ సైడ్. సో అట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. మీరు అట్లా వచ్చిందని మనము ప్రాంప్ట్ రాంగ్ ఉందని అనుకోవద్దు. డెఫినెట్గా మీకు మెయిన్ అవుట్పుట్ వస్తుంది. కొంచెం వెయిట్ చేసుకుంటే చేస్తే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. ఇది చూసుకోండి, మనకి ఇట్లా నేమ్స్ కూడా వస్తాయి ఇంతకుముందు ఇమేజ్ లాగానే. సో నేమ్స్ వచ్చేది ఉంటుంది, నేమ్స్ రాంది కూడా ఉంటుంది. బట్ దీనికి అసలు నేమే రావద్దు, అప్పుడప్పుడు వస్తాయి. మీకు ఒకవేళ నేమ్ వస్తే చెప్పినా కదా, సేమ్ ఇప్పటిలాగా క్లిక్ చేసి ఇక్కడ స్పేస్ ఇచ్చేసి అప్డేట్ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది, నేను చూపిస్తా. చూసుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. ఇప్పుడు ఏం లేదు, మళ్ళీ వచ్చేసి మళ్ళీ సెండ్ చేయడం అంతే. చూసుకోండి, ఇంకో ఇమేజ్ అయితే చాలా నీట్గా వచ్చింది. సో ఇప్పుడు చూడండి, కొంచెం బెటరే అని చెప్పొచ్చు. బట్ కొంచెం పోయింది. సో అట్లా మీకు నచ్చినప్పుడు నచ్చినట్టు వస్తుంది. కాకపోతే దానికి కొంచెం టైం పడుతుంది అంతే. సో మీరు 2-3 టైమ్స్ ట్రై చేస్తూనే ఉండండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. మనకి నేమ్ వచ్చేది ఉంది, నేమ్ రాంది కూడా ఉంది. సో నేను టోటల్ 3 ప్రాంప్ట్స్ ఇస్తా. ఒకటి ఇలాంటిది, ఇంకోటి నార్మల్గా ఉంటుంది. మనకి అంబేద్కర్ బ్యాక్ సైడ్లో బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉంటాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు మీరు చూసారు కదా హ్యాండ్లో పట్టుకున్నట్టు. సో అది నేను ఈరోజే రిలీజ్ చేసిన, మీకు ఈరోజు చూపించేస్తున్నా. ఇలాంటి టైప్లో ఈ ప్రాంప్ట్ కూడా ఇస్తా. సో అన్నీ యూజ్ చేసుకోండి. ఫేస్ మాత్రం మీకు ఒకటేసారి ఇవ్వంగానే రాదు, మీకు కొంచెం టైం పట్టవచ్చు. సో ఓపికతో చేస్తే మీకు డెఫినెట్గా ఇలాంటి అవుట్పుట్ వస్తుంది. సో ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.